రైతుల సమస్యలు పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని అనకాపల్లి పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి పార్థసారథి తెలిపారు. ప్రచారంలో తనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను తప్పకుండా విజయం సాధిస్తానంటున్న పార్థసారథితో మా విశాఖ ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ప్రచారం ఊపందుకుంది. అనకాపల్లి పార్లమెంటరీ జనసేన అభ్యర్థి మనతో పాటు పార్థసారథి గారు ఉన్నారు. ప్రచారం తీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ నుంచి మనం జరిగిన బహిరంగ సభానంతరం ప్రజలు ఎటువంటి రెస్పాన్స్ ఉంది అని వివరాలు అడుగుతాం. సార్ చెప్పండి సార్, చాలా వరకు జనసేన అభిమానులు అయితే కార్యకర్తలు అయితే చాలా బలంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ప్రచారం ఎలా ఉంది? ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆ అభిమానంతో ఉత్తరాంధ్ర వెనుకబడతానాన్ని మనం ఇక్కడి నుంచి తరిమి కొట్టాలన్న భావంతో పవన్ కళ్యాణ్ గారు గాజువాక, మన విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఒక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకుండా మనకి దగ్గరలోనే అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మనకి ఇక్కడ గాజువాక దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నామినేట్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల్లో చాలా ఉత్సాహం వచ్చింది. నేను గత నెల రోజుల నుంచి మన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడాను అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు తిరుగుతూ ఉన్నాం. మేము అక్కడికి పోయినప్పుడు ఎవరైతే ఇక్కడ జన సైనికులు గత 4 సంవత్సరాల నుంచి కష్టపడి క్యాడర్ నిర్మాణం చేసి గ్రామాన పార్టీ నిర్మాణాన్ని చేశారో జనసేన పార్టీ శ్రేణులంతా కూడాను చాలా ఒక చాప కింద నీరులాగా చాలా బలమైన శక్తిలాగా ఉన్నారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో ఒక సమస్య ఉంది. అనకాపల్లి చూసుకుంటే బెల్లం రైతులు, చోడవరం చూసుకుంటే చెరుకు రైతులు, యలమంచిలు చూసుకుంటే పారిశ్రామిక సమస్యలు. ఈ సమస్యలని మీకు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు, మీరు ఎలా పరిష్కరించాలని హామీ ఇస్తున్నారు? మనం ఇప్పుడు యలమంచిలి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అభివృద్ధి అనేది కావాలి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఖచ్చితంగా కావాలి. కానీ పాలకులు ఏం చేసుకుంటూ వచ్చారంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అనేటప్పటికీ ఇక్కడ పొల్యూషన్ చేసేటటువంటి పరిశ్రమలన్నింటిని కూడా మనకి ఇక్కడ యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వచ్చినాయి. అక్కడ పర్టికులర్లీ అక్కడ మనకి పిట్టవానిపాలెంలో తీసుకుంటే యాష్ పాండ్, అక్కడ పిట్టవానిపాలెం గ్రామాన్ని తరలించమని చెప్పిన ఈ ప్రజలు గగ్గులు పెడతా ఉంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అంటే ప్రైవేట్ రంగ సంస్థలు, ఔషధ పరిశ్రమలే కాకుండా ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ లాంటివి కూడాను ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేవు. అలానే మనకు అనకాపల్లిలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానికనో ఏదేదో కార్యక్రమాలు పెట్టుకొని బెల్లాన్ని కొంటా ఉన్నారు. ఆ బెల్లాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అనకాపల్లిలో ఉన్నటువంటి బెల్లాన్ని కొనకుండా ఎక్కడో అదంతా మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యాపారులకు ఇవ్వటం వలన వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇక్కడ 30 రూపాయలకి ఇక్కడ మార్కెట్లో కొనుక్కొని దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి 49 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మన రైతులకి మద్దతు ధర అందించలేకపోతున్నాం, బెల్లం రైతులకి. మళ్ళీ అట్ ది సేమ్ టైం వీళ్ళు కమిషన్ల కోసం వేరే ప్రాంత వ్యాపారులకి ఇక్కడ వచ్చినటువంటి ఈ టెండర్స్ ఇవన్నీ ఇవ్వటం వలన రైతులు ఇక్కడ వ్యాపారులు, చిన్న వ్యాపారులు చాలా నష్టపోతూ ఉన్నారు. అలానే చోడవరం ప్రాంతానికి పోయినట్లయితే ప్రాథమికంగా మనం చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో చెరుకు వర్షాధారంగా చెరుకు పండిస్తున్నాం. ఆ పండించేటటువంటి చెరుక్కి దాదాపు మనకి 2500, 2600 రూపాయలు పెట్టుబడి అవుతుంది ఒక్క టన్ను మనం ప్రొడ్యూస్ చేయాలంటే. ఇప్పుడు మనకి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి గిట్టుబాటు ధర 2600 ఉంది. మనం జనసేన పార్టీ తరపు నుంచి చెరుకు రైతులకి 3500 రూపాయలు ఒక్క టన్నుకి మనం ఇవ్వగలిగితేనే చెరుకు రైతులు మనుగడ సాగించగలరు. ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మన పెట్టుబడి సాయం కింద మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ప్రతి ఎకరానికి కూడా 8000 రూపాయలు మనం ఇచ్చినట్లయితే అది వాళ్ళకి కొంతవరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పని భావనలో మేము ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు భీమవరంతో పాటు గాజువాక నుంచి కూడా పోటీ చేస్తున్నారు. దీనివల్ల ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎటువంటి ప్రభావం ఉండే పరిస్థితి కనిపిస్తుంది? గాజువాక ప్రాంతాన్ని ముందు ఒరిజినల్గా భీమవరం ప్రాంతంలో పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ గాజువాక ప్రాంతాన్ని మనం పోటీ చేసి ఇక్కడ సమస్యల్ని, ఇక్కడ వెనుకబడతనాన్ని, ఇక్కడ వలసల్ని మనం హైలైట్ చేసి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం పరిష్కరిస్తామని చెప్పని భరోసా మనం ఇక్కడ అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు కల్పించాలి అన్న ఏకైక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ప్రక్క నియోజకవర్గంలో పోటీ చేయటం వల్ల ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఎన్ని రోజులకి ఇప్పుడు మీరు తీసుకుంటే చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా అన్ని జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. మన వెనుకబడతనానికి గురైనటువంటి ఉత్తరాంధ్ర నుంచి ఇంతవరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేకి ఎలక్ట్ అవుతారు, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రాంతం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు విశేషంగా కృషి చేస్తారని చెప్పని ప్రజలు నమ్మటం వలన మేము ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని చాలా చక్కగా ఆశీర్వదిస్తున్నారు. మహిళలు, వృద్ధులు వీరందరూ కూడా వచ్చి అయ్యా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్నీ వదిలిపెట్టుకొని వచ్చాడయ్యా, మనకి ఖచ్చితంగా మనం ఆయన గెలిపించుకుందాం, ముఖ్యమంత్రిని చేద్దాం, మా వెనుకబడదానాన్ని మేము ఇక్కడి నుంచి నిర్మూలించుకుంటామని చెప్పని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తూ ఉంది.
మొత్తానికి అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు ఉన్న పాలకులు ఎటువంటి న్యాయం చేయలేదని జనసేన వస్తే కనుక రైతులకి శ్రేయస్సు చూస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ముఖ్యమంత్రి వస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందని పాలసారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో వాసు, ఏపీ 24/7.